కంట్రీ డిలైట్ బాగుందమ్మా. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. పని వేళలు ముగిసిన తర్వాత జనరలీ ఆఫీసెస్ నుండి కాల్స్ వస్తూ ఉంటాయి. సో ఉద్యోగులు ఆఫీస్కు సంబంధించిన ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ను తిరస్కరించే పూర్తి రైట్ను కల్పించే అంశానికి సంబంధించిన ఒక కీలక బిల్ లోక్సభ ముందుకొచ్చింది. రైట్ టు డిస్కనెక్ట్ బిల్ 2025ను ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ప్రవేశపెట్టారు. ఆఫీస్ అవర్స్ ముగిసిన తరువాత లేదంటే సెలవు రోజుల్లో ఉన్నప్పుడు ఉద్యోగులకు వారి ఆఫీసుల నుంచి ఎటువంటి ఫోన్ కాల్స్, మెయిల్స్ రావడం వల్ల వ్యక్తిగత, కుటుంబ జీవితానికి ఇటు ఆటంకం కలుగుతోందని ఎంపీ సుప్రియా సూలే పేర్కొన్నారు. అలాంటి కాల్స్, మెయిల్స్ను స్వీకరించకుండా తిరస్కరించే హక్కు ఎంప్లాయీస్కు కల్పించాలంటే బిల్లులో పేర్కొనడం ప్రధానంగా మనం ఇప్పుడు చూస్తున్న వార్త. సో ఎస్, దీనికి సంబంధించి విల్ టాక్ అబౌట్ ఇట్. సో ఎస్ సార్, ఇది జనరలీ అంటే మారుతున్న లైఫ్ స్టైల్స్ అండ్ ఎక్కువగా సాఫ్ట్వేర్ ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా జనరల్లీ మనం చూసుకుంటే 8 hours షిఫ్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫీస్ నుండి కాల్స్ రావడం, కాల్స్ను తీసుకోవడం ఇట్లా చేస్తూ ఉంటారు. కాల్స్ ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే కూడా పైనుండి ఒక ప్రెషర్ సైతం ఎంప్లాయీస్కి ఉంటూ ఉంటుంది. సో ఈ బిల్ ఈ టైంలో పాస్ అవ్వటం కరెక్ట్ అంటారా? అసలు ఈ బిల్కు సంబంధించి మీరేమంటారు? కావడం వేరు, ప్రవేశపెట్టడం వేరు. ఇట్ జస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ డిడ్ నాట్ పాస్ ఇట్. అది కూడా ఇది అధికారిక బిల్లు కాదు, అంటే ప్రభుత్వం పెట్టిన బిల్లు కాదు. ఇది ప్రతిపక్ష సభ్యురాలు, ఎన్సీపీ నాయకురాలు శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే ప్రవేశపెట్టారు. అంటే పార్లమెంట్లో, శాసనసభలో, చట్టసభల్లో వారంలో ఒకరోజు ప్రైవేట్ మెంబర్ లెజిస్లేషన్ ఉంటుంది. అంటే ఎవరైనా పార్లమెంటు సభ్యుడు తాను ప్రతిపాదించేటువంటి బిల్లును ప్రతిపాదించవచ్చు. కానీ చాలా సందర్భాల్లో ప్రభుత్వం దానిపైన స్పందించాక ఆ బిల్లును ఉపసంహరించుకుంటారు. ఎందుకంటే ప్రభుత్వం అంగీకరించకపోతే బిల్లు పాస్ కాదు. అందువల్ల బిల్లు పాస్ కావాలంటే అధికారంలో ఉన్నవారు దాన్ని అంగీకరించాలి. అందువల్ల ఇప్పటికీ మోడీ ప్రభుత్వం ఈ బిల్లునేమి అంగీకరించలేదు. ఇప్పుడు కేవలం ఇది అఫీషియల్ బిల్లు కూడా కాదు. అఫీషియల్ బిల్లు అయితే గ్యారంటీగా పార్లమెంట్ ఆమోదం పొందుతుంది అని మనం కంక్లూషన్కి రావచ్చు. ఇది అఫీషియల్ బిల్లు కాదు. ఇది కేవలము ఒక అపోజిషన్ మెంబర్ ప్రవేశపెట్టినటువంటి బిల్లు మాత్రమే. ఇప్పటివరకు అధికార పార్టీ కానీ, ప్రభుత్వం కానీ రైట్ టు డిస్కనెక్ట్ అనే కాన్సెప్ట్ పైన తమ అభిప్రాయాన్ని చెప్పలేదు. పైగా ఇటీవల న్యూ లేబర్ కోడ్స్ అని కార్మిక సంస్కరణలను చేపట్టింది మోడీ ప్రభుత్వం. ఇందులో క్లియర్గా ఉద్యోగులకు, వారి కార్మికులకు వ్యతిరేకంగా యజమానులకు అనుకూలంగా చట్టాలని సవరించారు. సో దాని వ్యతిరేకత ఆల్రెడీ దేశమంతా వ్యక్తమవుతుంది. అందువల్ల పెట్టుబడులను ఆకర్షించాలి కనుక యజమానులకే అన్ని రకాల సదుపాయాలు ఉండాలి, వర్కర్స్కు ఉండాల్సిన అవసరం లేదని భావిస్తున్న ఒక పొలిటికల్ ఇకోసిస్టమ్ ఉన్న సమయంలో ఈ బిల్లు ప్రవేశపెట్టారు. అందువల్ల ప్రభుత్వం దీనికి అంగీకరిస్తుందా అనేది ఒక ప్రశ్నార్థకమే. ఒకవేళ పార్లమెంట్ ఆమోదించినా ఇది కార్పొరేట్ రంగానికి మాత్రమే వర్తిస్తుంది, ఆర్గనైజ్ సెక్టార్ తప్ప అసంఘటిత రంగంలో అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఆల్రెడీ ఇప్పుడు 70 గంటల పని దినాలు, 80 గంటల పని దినాలు అని నారాయణమూర్తి నుండి మొదలుకొని ఎల్ఎన్టీ చీఫ్ల వరకు చెప్తున్న కార్పొరేట్ ఇకోసిస్టంలో బతుకుతున్నాను. ఇంకోవైపు లే ఆఫ్లు, అసలు జాబ్లెస్నెస్, హైరింగ్ ఫ్రీజులు, హైరింగ్ తగ్గిపోవడం ఉన్న కాంటెక్స్ట్లో బార్గెనింగ్ పవర్ అనేది పనిచేసేవాడికి లేదు. బార్గెనింగ్ పవర్ యజమానికి ఉంది. అందువల్ల ఈ పరిస్థితుల్లో ఒకవేళ పార్లమెంట్ ఈ బిల్లును ఆమోదించినా ఎంత మేరకు అమల్లోకి వస్తుందనేది పాయింట్. కానీ బట్ ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ప్రపంచంలో కొన్ని దేశాలు ఆల్రెడీ ఈ భావనను తీసుకొచ్చాయి. ఎస్పెషల్లీ ఇటీవల టాక్సిక్ వర్క్ కల్చర్ గురించి దేశమంతా చర్చ జరుగుతున్నది. మీకు అన్నా సెబాస్టియన్ అనే ఒక యంగ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఒక గ్లోబల్ కన్సల్టెన్సీ ఫామ్లో పనిచేస్తూ పని ఒత్తిడికి తాళలేక హార్ట్ అటాక్ చనిపోయిందన్న వార్త దేశాన్ని కుదిపేసింది. ఈ మధ్య తమ ఇంట్లో తన సొంత పెదనానో చిన్నానో చనిపోతే కూడా నీవు డెడ్ బాడీ అక్కడ ఇంట్లో ఉండగా కూడా మీటింగ్ అటెండ్ కమ్మని మేనేజర్ ఫోర్స్ చేసిన ఉదంతం మనం చూసాం. ఇంకా మూడో ఉదాహరణ, భార్య తొలిచూరు సంతానాన్ని కనటానికి హాస్పిటల్ అడ్మిట్ అయితే నీ భార్య డెలివరీ అవుతుంది కానీ నువ్వేం చేస్తావు, నువ్వు పని చేయి, కావాలంటే ల్యాప్టాప్ పట్టుకుని పోయి ఆ లేబర్ రూమ్లో కూర్చొని పనిచేయని మేనేజర్ చెప్పిన దుర్మార్గం చూసాం. ఇవన్నీ ఇక ఎల్ఎన్టీ చీఫ్ అయితే ఆదివారం రోజు ఇంట్లో కూర్చొని
భార్య మోహన్ చూస్తూ ఏమంటావు బోరు కొట్టదా అన్నాడు. సో ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుంది అంటే రైట్ టు డిస్కనెక్ట్ అనేది కీలక ప్రాధాన్యత ఉంటుంది. డెఫినెట్గా ఒక ఎంప్లాయర్ రిలేషన్షిప్ బాధ్యత కూడుకుంది. నిజంగానే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఖచ్చితంగా అది సండే అనో లేదా వీకెండ్ అనో లేదా వర్క్ అవర్స్ అనో ఒక ఎంప్లాయీ ఇర్రెస్పాన్సిబుల్గా ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆ రెస్పాన్సిబిలిటీని ఉద్యోగికి కూడా పాటించాలి. ఏదైనా ఎమర్జెన్సీ వస్తుంది, సో ఏదైనా సాఫ్ట్వేర్ గ్లిచ్ వస్తుంది, అర్జెంటుగా ఉద్యోగి అటెండ్ కావాల్సి ఉంటుంది, ఆ బాధ్యత ఉండాల్సిందే. కానీ ఇది వికృత స్థాయికి చేరి ఉద్యోగుల యొక్క మిషన్లుగా యంత్రాలుగా భావిస్తూ ఒక టాక్సిక్ వర్క్ కల్చర్ ఎన్విరాన్మెంట్ అనేది పెరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఐటీ సెక్టార్లో చూస్తాం, రాత్రి 10 దాకా 11 దాకా కూడా పని చేయించుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. గంటలు మీటింగ్లు పెట్టే సందర్భాలు ఉన్నాయి. అలాంటి సమయంలో రైట్ టు డిస్కనెక్ట్ అనేది కీలకం. ఎందుకు కీలకం? రైట్ టు డిస్కనెక్ట్ విత్ ఎవ్రీథింగ్ కాదు, రైట్ టు డిస్కనెక్ట్ విత్ వర్క్. దేని కొరకు? అది రైట్ టు కనెక్ట్ విత్ ఫ్యామిలీ, రైట్ టు కనెక్ట్ విత్ లైఫ్, రైట్ టు కనెక్ట్ విత్ ఇతర అభిరుచులతో కనెక్ట్ కావడం. ఒక మనిషి కేవలం ఉద్యోగమే చేయడు. మనిషికి ఒక అనేక రకాల అభిరుచులు ఉంటాయి. ఒక సంపూర్ణ మానవుడిని సృష్టించేది డబ్బు సంపాదనే కాదు, వృత్తి ధర్మమే కాదు. సంపూర్ణ మానవునికి అనేక రకాల ఆసక్తులు ఉంటాయి. నాగేశ్వర్ అనే వ్యక్తికి పాఠాలు చెప్పడం వృత్తి కావచ్చు, కానీ నాకు తెలుగు పద్యాల మీద ఆసక్తి ఉండొచ్చు, ప్రకృతిని ఆస్వాదించడంలో ఆసక్తి ఉండొచ్చు, నాకు ఇంకోటి ఆసక్తి ఉండొచ్చు. మరి నేను కేవలం నా వృత్తే చేయాలంటే న్యాయం కాదు కదా. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు బ్యాడ్మింటన్ ఆడడం ఇష్టం ఉండొచ్చు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అందువల్ల రైట్ టు కనెక్ట్ విత్ అదర్ పర్స్యూట్స్, రైట్ టు కనెక్ట్ విత్ ఫ్యామిలీ, కుటుంబంతో గడపడం, పిల్లలతో గడపడం. నువ్వు 30 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఆ చిన్న వయసులో ఉన్న కొడుకులతో బిడ్డలతో గడపగలరా? ఇప్పుడు భార్య డెలివరీకి ఉన్న సమయంలో ఆ పక్కన లేక ఉంటా భర్త ఎన్ని కోట్లు సంపాదిస్తే ఏముంది, అది దండగా నా తగలబెట్టడానిక? 100 కోట్లు సంపాదించిన భర్తను కన్నా ఆ క్షణంలో తన పక్కనున్న భర్తను ఒక స్త్రీ అభిమానిస్తుంది, ప్రేమిస్తుంది. అందువల్ల డబ్బుతోనే అన్నిటినీ కొలవలేం కదా మానవ సంబంధాలని. అందువల్ల అలాంటి పరిస్థితుల్లో రైట్ టు లైఫ్, రైట్ టు ఒక పిలిగ్రిమేజ్కి పోవడం ఇంట్రెస్ట్ ఉండొచ్చు, విహారయాత్రకు పోవడం ఉండవచ్చు. ఇదంతా కూడా ఎందుకు? టు వర్క్ విత్ గ్రేటర్ ఎఫిషియన్సీ. మనిషి మిషన్ కాదు. మిషన్కి మన కారుకే ఎప్పుడో ఒకసారి ఒక 3 నెలలకో 4 నెలలకో 6 నెలలకో కొంత సర్వీసింగ్ ఇస్తామే. మనిషికి సర్వీసింగ్ అవసరం లేదా? సో మనిషికి వేరే రకమైన జీవితం ఉండదా? వర్క్ 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 తప్ప. ఎవరికైనా ప్యాషన్ ఉన్నవాడు వర్క్ చేసుకోవచ్చు, అభ్యంతరం ఏం లేదు. లేదు తానే యజమాని అయినప్పుడు వర్క్ చేసుకోవచ్చు. ఇవాళ యజమానులు బాగానే చెప్తారు. మరి వారు ఇప్పుడు ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి ఉన్నంత ఆస్తిపాస్తులు ఇన్ఫోసిస్లో పనిచేసిన మోస్ట్ టాలెంటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఉన్నదా? ఎందుకంటే ఆయన యజమాని, ఆయనకు 100,000 కోట్లు వస్తుంటే ఆయనకు ఎన్ని గంటలైనా చేయబుద్ధి అవుతుంది. ప్రాక్టికల్ రియాలిటీ కదా ఇది. అందువల్ల యజమానుల భాష మనకు తెలుసు. అందువల్ల అల్టిమేట్గా ఇదే కాదు, ఇప్పుడు ఒక ఉద్యోగంలో పనిచేస్తూ ఉంటాడు, నేను కొత్త సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోగలను? నాకు కాస్తంత టైం ఉండాలి, వెసులుబాటు ఉండాలి కదా. ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ నేర్చుకుంటున్న సమయంలో నేను నార్మల్ సాఫ్ట్వేర్ నేర్చుకుంటున్నాను, నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి? ఉద్యోగం రిజైన్ చేసి నేర్చుకోవాలంటే ఎకానమీ వర్కౌట్ కాదు, ఉద్యోగంలో ఉండడంలో నేర్చుకోవడానికి సమయం ఉండదు. అప్స్కిల్లింగ్ ఎలా సాధ్యమవుతుంది? రీస్కిల్లింగ్ ఎలా సాధ్యమవుతుంది? అందువల్ల రైట్ టు కనెక్ట్ విత్ అదర్ పర్సూట్, రైట్ టు కనెక్ట్ విత్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, రైట్ టు కనెక్ట్ విత్ అదర్ ఎమోషన్స్ ఆఫ్ లైఫ్, అంబిషన్స్ ఆఫ్ లైఫ్ కొరకైనా రైట్ టు డిస్కనెక్ట్ ఉండాలి కదా. అందువల్ల ఇట్స్ ఏ గుడ్ ప్రపోజల్. అయితే అంత సులభంగా ప్రభుత్వాలు అంగీకరిస్తాయో చూడాలి. ఒకవేళ అంగీకరించినా దాన్ని ఎంత సిన్సియర్గా అమలు చేస్తాయో చూడాలి. ఇటు రష్యా చూసుకున్నా, అటు యుక్రెయిన్ వార్ తదనంతరం కూడా పరిణామాల్లో మాస్కోతో న్యూఢిల్లీ సంబంధాలపై ఆగ్రహంగా ఉన్నారు అటు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. తారీఫ్లు బాగా పెంచేశారు కూడా ఆయన. ఆ తర్వాత రకరకాల పరిణామాల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ వచ్చి వెళ్లారు. త్వరలోనే అమెరికా అధ్యక్షుడు సైతం ఇండియాకు రాబోతున్నారు. మరి పుతిన్ ఇండియన్ టూర్ ఎఫెక్ట్ అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై అసలు ఎలాంటి ప్రభావం చూపించబోతోందనేది ఇప్పుడు మేజర్ క్వశ్చన్. సుయస్, దీనికి సంబంధించి మాట్లాడదాం. సుయస్ సార్, దీనికి సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ టూర్ అని ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుండే దీని గురించి స్పెక్యులేషన్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో ప్రెసెంట్ ఈ టూర్తో అమెరికాతో జరగబోతున్న ఏదైతే వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయో వాటిపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు సార్? అంటే సహజంగానే ఇండియా, రష్యా, ఇండియా, చైనా
రష్యా చైనా ఫ్రెండ్షిప్ను ట్రంప్ అంగీకరించలేడు. ఎందుకంటే అమెరికా ఆధిపత్యాన్ని కోరుకునే ట్రంప్ ప్రపంచంలో మరే 2 బలమైన దేశాలు ఏకం కావడాన్ని సహించలేడు. అందులో ఇటీవల షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ సమయంలో ప్రైమ్ మినిస్టర్ మోడీ, జిన్పింగ్, పుటిన్లు కనబడితే గంగవెరలెత్తాడు. మామూలుగా రంకలేయలే ట్రంప్. సో చావండి, డెడ్ ఎకానమీస్ ఇండియా రష్యా, దూకండి సావండి అంటూ కామెంట్ చేశాడు. ఎందుకంటే ట్రంప్కు నచ్చేవాళ్ళు అసీం మునీర్లు, ట్రంప్కు నచ్చేవాళ్ళు సౌదీ యువరాజులు, ట్రంప్కు నచ్చేవాళ్ళు గతంలో టెర్రరిస్టులుగా ఉండి ఇప్పుడు దేశాధినేతలైన సిరియా అల్షరాలు. ట్రంప్కు నచ్చని వాళ్ళు ఎవరు అంటే డెమోక్రటిక్ ఎలక్టెడ్ లీడర్స్ నచ్చరు. జోరన్ మమ్దాని నచ్చడు, కానీ అల్ఖైదా టెర్రరిస్ట్ ఐసిస్తో సంబంధాలు ఉన్నాడని చెప్పి అమెరికాను ఆరోపించి అల్షరా నచ్చుతాడు. సో అసీం మునీర్ నచ్చుతాడు నరేంద్ర మోడీ కన్నా. సో అందువల్ల ట్రంప్ వైఖరి అది. అందువల్ల మీకు అమెరికా వైఖరి తన ఆధిపత్యానికి రిమోట్గా కూడా ప్రశ్నలు ఎదురు కాకూడదు అని. ఎందుకంటే రష్యా సింబలైజెస్ అమెరికన్ హెజమనీ. అమెరికా ఆధిపత్యానికి ఒక ప్రశ్న రష్యా, అమెరికా ఆధిపత్యానికి ఒక ప్రశ్న చైనా. సో రష్యా చైనాలతో భారత్ కలవడాన్ని ఎలాగో అమెరికా ఆధిపత్యానికి బలాన్ని చేకూరినదిగా భావిస్తాడు కనుక అంగీకరించలేడు. అందుకే ఈ డబుల్ స్టాండర్డ్స్ కూడా. ఇప్పుడు రష్యా నుంచి మనకన్నా ఎక్కువ చైనా కొంటుంది ఆయిల్, గ్యాస్, ఇతర సప్లై. మనం ఇరాన్, వెనిజులా నుంచి కొనడం లేదు అమెరికా ఒత్తిడితో, చైనా కొంటుంది. అయినా ట్రంప్ భారత్ పైన టార్గెట్ చేశాడంటే వారి హిపోక్రసీ, అమెరికన్ హిపోక్రసీ ఏంటో మనకు అర్థమవుతుంది. అందువల్ల ఇప్పుడు డెఫినెట్గా పుటిన్ మోడీ సమ్మిటు, భారతదేశం పుటిన్కి ఇచ్చిన గౌరవము, సో ఈ ఆప్టిక్స్ ఇవన్నీ కూడా ట్రంప్కు రుచించవు. కానీ ఆప్టిక్స్కు మాత్రమే అమెరికా తలకిందులు కాదు, కంటెంట్ ఏంటి అని. ఇప్పుడు ఉదాహరణకు రష్యాతో న్యూక్లియర్ ఎనర్జీలో సహకారాన్ని పెంచుకుంటామన్నారు. అదే సమయంలో గ్రౌండ్ మీద ఏం జరుగుతోంది? గ్రౌండ్ పైన రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ తగ్గుతున్నాయి. మీకు రష్యాతో ఆయిల్ ఇంపోర్ట్ తగ్గుతున్నాయి. పుటిన్ వచ్చి ఇండియాలో అనొచ్చు అన్ఇంటరప్టెడ్ ఆయిల్ సప్లైస్ ఎనర్జీ సప్లైస్ ఉంటాయని. అందుకే జాగ్రత్తగా పుటిన్ ఆయిల్ అనలే, ఎనర్జీ అంటూ వచ్చాడు. ఎనర్జీ ఇంక్లూడ్స్ న్యూక్లియర్ పవర్ ఆల్సో. సో అందువల్ల ట్రంప్ కోరిన ఆయిల్ సప్లైస్ తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా అది కావాలి ట్రంప్కు. తగ్గుతున్నాయి కదా, చలో తన లక్ష్యం నెరవేరింది కదా. ట్రంపే చెప్పాడు కదా ఇమీడియట్గా రష్యాతో డీలింగ్ చేసుకోవడం సాధ్యం కాదు, ఇండియాకు సమయం పడుతుందని. ట్రంప్ చెప్పినట్టే జరుగుతోంది కదా. సో అందువల్ల పుట్టిన చేయమన్నా ఇండియా మోడీ ఏమన్నా డజంట్ మ్యాటర్. అల్టిమేట్గా తాను కోరుకునేది ఏంటి? రష్యా నుంచి ఆయిల్ ఇండియా కొనడం తగ్గించుకోవాలని. అది జరుగుతోంది కదా ఆల్రెడీ. లాస్ట్ 2-3 మంత్స్లో మీరు చూడండి, ఎవరైతే తీయండి, ఇట్ ఇస్ ఆన్ ద డౌన్వర్డ్ స్లైడ్. సో రేపు భవిష్యత్తులో కూడా ఇంకా తగ్గుతాయని అంటున్నారు. తగ్గకపోతే ఖచ్చితంగా ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. తగ్గినాయనుకోండి, మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే నాకేంది అంటాడు. రెండవది డిఫెన్స్ సప్లైస్. ఇండియా S-500 కొంటామని ముందుకు వస్తుంది, సుఖోయ్ 57 కొంటామని ముందుకు వస్తుంది. కానీ అదే సమయంలో రష్యా పైన ఆధారపడడం అనే తగ్గి అమెరికా నుంచి ఆయుధాలు కొనడం మొదలైంది కదా. ట్రంప్ కావాల్సింది అది కదా. సో ట్రంప్ ఏమీ అమాయకుడు కాదు కదా. ఇండియా రష్యన్ డిఫెన్స్ కోఆపరేషన్కు హిస్టరీ ఉంది. అది రేపు పొద్దున్న రష్యాను దూరం పెడుతుంది ఇండియా అని ట్రంప్ ఏమనుకోడు. ట్రంప్ లక్ష్యం ఏంటి? అమెరికా నుంచి మనం ఎక్కువగా డిఫెన్స్ సప్లైస్ కొనాలి. అది ఆల్రెడీ మనం కొనడానికి అంగీకరించని చర్చలు మొదలవుతున్నాయి. అలాగే అమెరికా నుంచి ఎనర్జీ సప్లైస్ కొనాలి, అది కూడా మొదలైంది. ఇటీవల ఎల్పిజి బయింగ్ పైన అగ్రిమెంట్ కుదిరింది. దీంతో ఇండియన్ ఎల్పిజి ఇంపోర్ట్స్లో అమెరికా నుంచి ఇంపోర్ట్ 10% చేరుతున్నాయి. సో అమెరికా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్ 10% చేరుతున్నాయి. రష్యా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్స్ గణనీయంగా తగ్గుతున్నాయి. 2017లో 62% ఉండే, అంతకుముందు 75% ఉండే, ఇప్పుడు 36% పడిపోయింది. సో ట్రంప్కి కావాల్సింది ఏంటి? ఇండియా రష్యా నుంచి ఆయిల్ తగ్గించుకోవాలి, మోడీ తగ్గిస్తున్నాడు. ఇండియా రష్యా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్స్ తగ్గించాలి, భారత్ తగ్గిస్తోంది. అమెరికా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్స్ పెంచుకోవడానికి మోడీ ప్రభుత్వం అంగీకరిస్తోంది. అమెరికా నుంచి ఎనర్జీ సప్లైస్ ఎక్కువ కొనడానికి మోడీ ప్రభుత్వం అంగీకరిస్తున్నారు. తర్వాత ఇండియన్ అగ్రికల్చరల్ మార్కెట్లో అమెరికా ఉత్పత్తులకు అవకాశం కల్పించాలనేది ట్రంప్ డిమాండ్. సో ఇప్పుడు రష్యాకు మనం అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్ చేస్తామని అగ్రిమెంట్ కుదిరింది. ట్రంప్ దాంతో ఇంపార్టెన్స్ ఏమీ లేదు, మీరు రష్యాకు అమ్ముకోండి, ఎవరికైనా అమ్ముకోండి. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు భారత మార్కెట్లో అమ్ముకోనివ్వాలి.
దానికి ఆల్రెడీ మన మోడీ ప్రభుత్వం అంగీకరించి కాటన్ పైన 11% డ్యూటీ ఎత్తివేశారు. మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో 7 పత్తి రైతులు చనిపోయారు. ధరలు పడిపోయి హారిబుల్ సిచ్యువేషన్ పైన. ఇవాళ ద హిందూలో మీరు ఒక ఫుల్ పేజ్ ఆర్టికల్ ఉంది కాటన్ ఫార్మర్స్ పైన, చూడండి. సో అందువల్ల క్లియర్గా కనబడుతుంది కదా, హిందూ సాటర్డే సప్లిమెంట్లో ఉంటుంది మీకు ఆపెడ్లో. సో అందువల్ల ఏం తెలియజేస్తుంది ఇది? ఇప్పుడు మన దగ్గర కూడా పేపర్లలో పతాక శీర్షికల్లో పేజ్ 1లో వస్తున్నాయి. పత్తి రైతులు విలువెల్లాడుతున్నారు. ఎందుకు విలువెల్లాడుతున్నారు? ట్రంప్కు మోడీ ఇచ్చిన కన్సెషన్ వల్ల 11% ఇంపోర్ట్ డ్యూటీని ఎత్తివేశారు డిసెంబర్ 31 వరకు. తర్వాత అవసరం కూడా ఉండదు, ఎందుకంటే అప్పటికి పత్తి రాదు మార్కెట్లోకి. పత్తి మార్కెట్లోకి వచ్చి డిసెంబర్ 31 లోపల అయిపోతుంది. అందువల్ల అప్పటిదాకా 11% తగ్గిస్తున్నారు. అంటే వాట్ ట్రంప్ వాంట్స్ ఈ మోడీ డెలివరింగ్ కదా. ఇప్పుడు హార్లీ డేవిడ్సన్, టెస్లాల పైన పన్నులు తగ్గించాలి, లగ్జరీ వెహికల్స్ పైన దాన్ని తగ్గించడానికి అంగీకరించాడు. సో ఇక వాట్ డస్ ట్రంప్ వాంట్? మీరు మోడీ పుటిన్తో ఫ్రెండ్షిప్ చేస్తే ఆయనకేంటి, ఇండియా రష్యాతో చేస్తే అభ్యంతరం ఏంటి? అవన్నీ ఆప్టిక్సే. తనకు కావాల్సింది అమెరికన్ ఇంట్రెస్ట్లు ప్రొటెక్ట్ అవుతున్నాయా లేదా అని. అమెరికన్ ఇంట్రెస్ట్లు ప్రొటెక్ట్ అయినంత కాలం అభ్యంతరం ఏమి ఉండదు కదా. ఆల్రెడీ బ్రిక్స్ కరెన్సీ అనే కాన్సెప్ట్ లేనే లేదు. డీడాలరైజేషన్ వైపు ఇండియా ఆలోచించడం లేదు అని మన ప్రభుత్వం ఆల్రెడీ చెప్పేసింది. సో అందువల్ల మీకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ నేనే ఆపాను అని ట్రంప్ అంటున్నాడు. ఆపాలి అన్నాడు. లేదు ట్రంప్కి సంబంధం లేదు, మేమే ఆపామన్నాడు. కారణం ఏదైనా ట్రంప్ కోరినట్లయితే ఆపరేషన్ సింధూర్ ఆగిపోయింది కదా. ట్రంప్ కోరినట్లు ఢిల్లీలో పేలుళ్ళు జరిగినా కూడా ఆపరేషన్ సింధూర్ ఆటోమేటిక్గా మొదలు కాలే కదా. సో వాట్ డస్ ట్రంప్ వాంట్? ఇండియా పాకిస్తాన్ పైన అటాక్ చేయకూడదు, ఎందుకంటే పాకిస్తాన్ ట్రంప్కు ఫ్రెండు. అందువల్ల ఇండియా అటాక్ అది ఆల్రెడీ జరుగుతుంది కదా. నిన్నదాకా మనకి ఏం చెప్పారు? ఆపరేషన్ సింధూర్ ఫుల్ స్టాప్ కాదు, అది ఆన్ గోయింగ్ ప్రాసెస్. తీవ్రవాద దాడి జరిగిన మరుక్షణమే ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతున్నారు. కంటిన్యూ అయిందా? ఢిల్లీ పేలుళ్ళు జరిగి ఎన్ని రోజులైంది? దానికి ఉన్న పాకిస్తాన్ కనెక్షన్ అందరికీ తెలుసు కదా. మరి తెలిసినా కూడా ఎందుకు ఆపరేషన్ సింధూర్ మొదలు కాలే? సో ట్రంప్ ఆపాడు, నేనే ఆపానని ట్రంప్ అంటున్నాడు. ఆపలేదని మన ప్రభుత్వం అంటుంది. ఎవరు ఆపాలన్న సమస్య కాదు, ట్రంప్ కోరిందే అవుతుంది కదా. ట్రంప్ కోరినట్లు మనం ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ చేయడం లేదు. ఢిల్లీలో తీవ్రవాద దాడి జరిగి 13 మంది చనిపోయినా మనమేమి ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టలేదు. ఇక ట్రంప్ కోరినన్నీ అవుతున్నప్పుడు ఇక మన రష్యాతో ఒప్పందం పెట్టుకుంటే అంత అమాయకుడు కాదు. రష్యాతో రిలేషన్స్ రేపు పొద్దుట వరకు ఆగిపోతాయని అనుకునే అంత అమాయకుడు కాదు ట్రంప్. ట్రంప్ నోస్, ఎందుకంటే ఇండియాకు ఉండే రష్యాతో ఉండే ఫ్రెండ్షిప్ యొక్క ప్రాధాన్యత కూడా తెలుసు. అందువల్ల తన ఎజెండా వర్కౌట్ అవుతున్నంత కాలం జరుగుతుంది. మీరు చూస్తుండండి, ట్రంప్ కోరుతున్నవన్నీ వాణిజ్య ఒప్పందం కుదరక ముందే మోడీ ప్రభుత్వం వడ్డిస్తుంది. వడ్డించిన తర్వాత అప్పుడు ఒప్పందం కుదురుతుంది. ఆ ఒప్పందంలో ప్రత్యేకంగా అమెరికాకు రాయితీలు ఉండక కావాలంటే ఇండియాకు అనుకూలంగా ఒక 2 ఉంటాయి. చూడండి, ట్రంప్ను కూడా ఒప్పించిన మోడీ దాడికి ట్రంప్ తల వంచాడని చెప్పి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా మంచి వాతావరణం క్రియేట్ చేస్తారు. వడ్డించాల్సిందన్నీ ముందే వడ్డించేస్తారు. ముందే వడ్డించి లాస్ట్కు అసలు ఒప్పందంలో ఏది ఉంచరు. అసలు ఒప్పందంలో ఏది కనిపించకుండా చేసే ఆలోచన చేస్తున్నట్టుగా కనబడుతోంది. దాంతో ట్రంప్కి కావాల్సింది జరుగుతుంది, మోడీకి కావాల్సింది జరుగుతుంది. ట్రంప్కి కావాల్సింది ఏంటి? తాను కోరుకునే కావాలి. మోడీకి కావాల్సింది ఏంటి? ట్రంప్కు లొంగినట్టు కనబడకూడదు. ఈ 2 జరుగుతుంది. ప్రాబ్లం ఏంటి? ఇంకా ట్రేడ్ డీల్ జరగలేదు. కానీ ఇప్పటివరకు నేను ఇచ్చిన ఇన్ని ఉదాహరణలు, ఎల్పిజి ఇంపోర్ట్స్ పెంచుకుంటున్నాం, డిఫెన్స్ ఇంపోర్ట్స్ పెంచుకుంటున్నాం, మీకు లగ్జరీ వెహికల్స్ పైన ట్యాక్స్ తగ్గించాం, కాటన్ ఇంపోర్ట్స్ పైన ఎక్స్పోర్ట్ డ్యూటీ తొలగించాం. ఇప్పుడు ఇవన్నీ మనం చేస్తున్నాం కదా. సో వీఆర్ డెలివరింగ్ వాట్ ట్రంప్ వాంట్స్. అందువల్ల ట్రంప్కి అభ్యంతరం ఏముంటుంది? సో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటు ఢిల్లీకి వచ్చారు, ఆయన వెళ్ళిపోయారు కూడా. బట్ పుతిన్ భారత పర్యటనలో ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ యుక్రెయిన్ వార్ విషయంలో పుతిన్ అనుసరిస్తున్న వైఖరిపై ప్రధానమంత్రి మోదీ అసలు ఎందుకు ప్రెషరైజ్ చేయలేదు? ఇటు యూకే కానీ, ఫ్రాన్స్, జర్మనీ సహా ఇతర యూరోపియన్ యూనియన్ దేశాలతో ఇప్పటికే మనకు సంబంధాలు దెబ్బతిన్నాయి కూడా. అయితే జాయింట్ స్టేట్మెంట్లో యుక్రెయిన్ వార్ ఇష్యూను ఎందుకు పెట్టలేదు అన్న ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో భారత విదేశాంగ విధానంపై సైతం కొన్ని దేశాలు విమర్శలు చేస్తున్నాయి. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీని గురించి మాట్లాడదాం. సిఎస్ సార్,
ఇందాక మనం ఇటు మాట్లాడుకున్నాం, అట్ ద సేమ్ టైం ప్రెసెంట్ మాట్లాడుకుంటే వార్కు సంబంధించి ఎందుకు ప్రైమ్ మినిస్టర్ క్వశ్చన్ చేయలేదు అనేది మేజర్గా ఇప్పుడు వినిపిస్తున్న వార్త. అంటే అప్పట్లో పీస్ వైపే మేము ఉంటాము అని చెప్పి, బట్ డైరెక్ట్గా వ్లాదిమిర్ పుటిన్తో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు వై డింట్ యూ క్వశ్చన్ అనేది మేజర్గా వినిపిస్తోంది వేరే దేశాల నుండి. ఎలా చూడాలంటారు ఈ క్వశ్చన్? ఎందుకు ప్రశ్నించలేదు అనుకోవాలి, మీరేమంటారు? ఇప్పుడు డిప్లొమసీలో నైసిటీస్ ఉంటాయి. మనము ఆ రష్యా ఇస్ అవర్ ఫ్రెండ్ను క్వశ్చన్ చేయం. ఫ్రెండ్తో మన సెంటిమెంట్స్ ఎమోషన్స్ పంచుకుంటాం. శత్రువును క్వశ్చన్ చేస్తాం, ప్రత్యర్థిని. ఎప్పుడు కూడా ఫ్రెండ్ను క్వశ్చన్ చేయం. ఫ్రెండ్తో ఈ ఎక్స్ప్రెస్ అవర్ కన్సర్న్. ఫ్రెండ్తో ఇబ్బందులు ఉంటే ఇంకో ఇబ్బందులు ఉన్నాయని చెప్తాం, కానీ క్వశ్చన్ చేయం. అందువల్ల రష్యాతో ఉన్న డిప్లొమసీ రిలేషన్స్లో మోడీ రష్యాను క్వశ్చన్ చేయాలి అనడం కరెక్ట్ కాదు. రెండవది, ఇట్ ఈస్ నాట్ అవర్ వార్. భారతదేశానికి ఏం సంబంధం ఉన్న అంశమే కాదు. అది రష్యా ఉక్రెయిన్ల వార్. ఆ వార్కు రష్యా ఒక్కటే కారణమని ఇండియా భావించడం లేదు. రష్యా ఎంత కారణమో ఉక్రెయిన్ పశ్చిమ దేశాల వైఖరికి కూడా అంతే కారణము. ఎందుకంటే ఈ వార్ రావటానికి మూలం ఎక్కడుంది? రష్యన్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్లకు ప్రమాదాన్ని తెస్తూ, రష్యన్ భద్రతకు ప్రమాదాన్ని తెస్తూ నాటో తూర్పు ఐరోపా వైపుగా విస్తరిస్తూ వచ్చింది సోవియట్ పతనం తర్వాత. సో ఆ తూర్పు యూరప్ వైపుగా నాటో విస్తరిస్తున్న ప్రతిసారి పుటిన్ అభ్యంతరం చెప్తూనే ఉన్నాడు ఈ లాస్ట్ 25 yearsలో. ఇక ఉక్రెయిన్ విషయంకి వచ్చే వరకు నో క్వశ్చన్ ఆఫ్ జస్ట్ అపోజింగ్. మీ యాక్ట్ అని ముందే చెప్పాడు అమెరికా ప్రెసిడెంట్, అప్పటి ప్రెసిడెంట్ బైడెన్ కూడా చెప్పాడు. అయినా వాళ్ళు వినలేదు. ఉక్రెయిన్ కూడా నాటోలో చేర్చుకునే దిశగా అడుగులు వేయడం మొదలయ్యాక యుద్ధం స్టార్ట్ అయింది. ఇది మనం చెప్పడమే కాదు, ట్రంప్ కూడా చెప్తున్నాడు ఇదే కారణం అని. అందువల్ల ఇండియా ఈ పశ్చిమ దేశాలు వెస్ట్రన్ కంట్రీస్ భావించినట్లుగా ఈ వార్కు కేవలం రష్యానే కారణము, ఉక్రెయిన్కి సంబంధం లేదు, వెస్ట్రన్ కంట్రీ సంబంధం లేదని మనం అనుకోవడం లేదు. అనుకున్నప్పుడు మనం ఒక్క రష్యాని ఎందుకు ప్రశ్నిస్తాం? ప్రశ్నిస్తే ఇద్దరిని ప్రశ్నించాలి. తర్వాత మోడీ ఉక్రెయిన్ వార్ ప్రస్తావించలేదు అనడం కూడా న్యాయం కాదు. జాయింట్ స్టేట్మెంట్లో లేదన్నది వాస్తవం. జాయింట్ స్టేట్మెంట్ ఇది పాలసీ స్టేట్మెంట్. కానీ మోడీ ప్రసంగంలో ఉక్రెయిన్ వార్ ప్రస్తావించాడు, స్పష్టంగా కూడా ఇచ్చాడు. మేము తటస్థంగా లేము ఉక్రెయిన్ వార్లో, మేము శాంతి వైపుగా ఉన్నాం, శాంతి కోసం జరిగే ప్రతి ప్రయత్నాన్ని సమర్థిస్తాం, కావాలంటే మా సహకారాన్ని కూడా అందిస్తామని మోడీ క్లియర్గా చెప్పాడు. సో అయినా రెండు దేశాధినేతలు కలిసినప్పుడు పంచాయతీ పెట్టుకోవడానికి కలవరు, బాక్సింగ్ చేసుకోవడానికి కలవరు. వాళ్ళు టీవీ ఛానల్లో షౌటింగ్ మ్యాచెస్లో పాల్గొనటానికి వచ్చిన రెండు రాజకీయ పార్టీల ప్రతినిధులు కాదు. ఇప్పుడు మీరు రెండు రాజకీయ పార్టీ ప్రతినిధులు మన తెలుగు ఛానల్లో వచ్చి ఎవరినోరు తిట్టుకుంటారు చూడండి, కొట్టుకునేంత పనులు కూడా చేస్తుంటారు. సో డిప్లొమసీ అలా ఉండదు. డిప్లొమసీ ఈజ్ నాట్ ఎ షౌటింగ్ మ్యాచ్. డిప్లొమసీలో ఉండేది ఏంటంటే అగ్రియేబుల్ అంశాలపైన మాట్లాడుకుంటారు. డిసగ్రిమెంట్స్ ఉంటాయి. అందువల్ల ఉక్రెయిన్ వార్ పైన రష్యన్ పర్స్పెక్టివ్ వేరు, ఇండియన్ పర్స్పెక్టివ్ వేరు. అయినా పశ్చిమ దేశాలకు అమెరికాకు అసలు హక్కెక్కడిది? అసలు ఇండియా రష్యాను సమర్థ్యం పక్కకు పెట్టండి. ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన 4 ఏళ్లలో ఈ 4 ఏళ్లలో అమెరికా రష్యాతో ట్రేడ్ జరపలేదా? అందుకే పుటిన్ క్లియర్గా చెప్పాడు, మేము రష్యా నుంచే కదా అమెరికా యురేనియం కొంటుంది తన న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కు, అది కూడా ఫెయిలే కదా. ఇండియా ఆయిల్ కొంటే తప్పు, అమెరికా యురేనియం కొంటే తప్పు కాదా అని పుటిన్ ప్రశ్నించాడు. ఆ మాటకైతే అలాస్కాలో పుటిన్ చెప్పాడు, ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక అమెరికా రష్యా ట్రేడ్ 20% పెరిగింది. సో వాట్ రైట్ అమెరికా హ్యాస్ టు టాక్ అబౌట్ ఉక్రెయిన్ వార్? అసలు ఇప్పటికీ కూడా రష్యన్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్స్లో 51% యూరోపియన్ కంట్రీస్కి. అంటే వాళ్ళేమో ఎనర్జీ సప్లైస్ కొంటారు, మనమో కొనొద్దంటారు. వాట్ ఈస్ దిస్ హిపోక్రసీ? అందువల్ల ఉక్రెయిన్ వార్కు మొదలు ట్రంప్ సపోర్ట్ చేస్తున్నాడో తెలుసుకుని మన తర్వాత సంగతి. ట్రంపే వెళ్ళి పుటిన్ కౌగిల్లో ఉండి పుటిన్ ఒడిలో పండుకొని మనల్ని అడిగితే ఎట్లా? మొదలు ట్రంప్ను పుటిన్ ఒడి నుంచి బయటికి లాగితే ఫ్రాన్స్లు, యూకేలు, జర్మనీ, తర్వాత ఇండియా సంగతి చూస్తుంది. ట్రంప్ను ఒప్పించలేరు. ట్రంప్ పుటిన్ను నొప్పించడం చేత కాదు. ఉక్రెయిన్ను ఏం చేయాలో తెలియని ఒక అయోమయ పరిస్థితిలో ఉండి ఉరిమురి మంగళం మీద పడ్డట్టు ఇండియా మీద పడుతున్నాడు అమెరికా, యూరప్. అసలు మనతో స్టార్ట్ కాలే యుద్ధం. మనం అడిగి యుద్ధం వాడు మొదలు పెట్టలే. మనం చెప్తే వాడు యుద్ధం ఆపడు. ఇప్పుడు మనం చెప్తే రష్యా యుద్ధం ఆపుతుందా? మనం చెప్తే ఉక్రెయిన్ యుద్ధం ఆపుతుందా? మనం చెప్తే నాటో ఎక్స్పాన్షన్ ఆగిపోతుందా? మనం చెప్తే అసీం మునీను దగ్గర తీయద్దంటేనే ట్రంప్ ఇంటలేడు.
సో ఎవరింటారు మనం చెప్తే, అందువల్ల మనం ఇండియా చెప్తే ఏదో రష్యా పుటిన్ వెంటనే ఇని ఉక్రెయిన్ వారు ఆపుతారన్నంత భ్రమల్లో ఎందుకు ఉండాలి? అందువల్ల ఎవరి ఫారిన్ పాలసీ వారికి ఉంటుంది. మన నేషనల్ ఇంట్రెస్ట్ ఉన్న చోట అగ్రి అయిన అంశాలపైన వీళ్ళు అగ్రి. ఇప్పుడు ఇండియాకు చైనాకు సరిహద్దు వివాదం ఉంది, కానీ చైనా ఇస్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఆఫ్ ఇండియా. అప్పుడప్పుడు అమెరికా, అప్పుడప్పుడు చైనా ఉంటుంది, ఎక్కువ కాలం చైనానే ఉంటుంది. ఇవాళ ఐ థింక్ ఈవెన్ టుడే ఆఫ్టర్ ట్రంప్ టారిఫ్స్ చైనా ఇస్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఆఫ్ ఇండియా. మీరు గూగుల్లో కొట్టండి విచ్ ఈజ్ ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అని, ఆన్సర్ చైనా అని వస్తుంది. మరి చైనాతో మనకు సరిహద్దు వివాదం ఉంది కదా, గాల్వాన్లో జరిగింది కదా, 20 మంది భారతీయ సైనికులను పొట్టబెట్టుకుంది కదా చైనా. నిన్న కాక మన అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఒక మహిళను అసలు అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో లేదు చైనాలో ఉందని చెప్పి ఎయిర్పోర్ట్ ఆపలేదా? మరి మనం చైనాతో వాణిజ్యం జరపడం లేదా? మామూలు వాణిజ్యం కాదు, లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ చైనా. అందువల్ల డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఆన్ వన్ థింగ్ వీ మే డిఫర్, ఆన్ అనదర్ థింగ్ వీ మే యాక్సెప్ట్ కదా. సో అందువల్ల మొదలు అసలు ట్రంప్ పాకిస్తాన్, ఐ లవ్ పాకిస్తాన్, ఐ లవ్ అసీమునీర్ అనే అమెరికాకు మనకు నీతులు చెప్పేటువంటి హక్కు ఎక్కడుంది? వీ హ్యావ్ అవర్ స్ట్రాటజిక్ అటానమీ. భారతదేశం ఒక సర్వసత్తాక ప్రజాతంత్ర గణతంత్ర దేశం. ఇట్ ఈస్ ఎ సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. మా దేశానికి కావాల్సిన ఫారిన్ పాలసీ మన దేశమే నిర్ణయించుకుంటుంది. వీ హ్యావ్ స్ట్రాటజిక్ అటానమీ. మనం అమెరికా కౌగిల్లో లేము, మనం రష్యా కౌగిల్లో లేము, చైనా కౌగిల్లో లేము. ఇండియా డిసైడ్స్ వాట్ ఈజ్ రైట్ ఫర్ ఇట్ సెల్ఫ్. అందువల్ల ఉక్రెయిన్ వార్ విషయంలో కూడా ఇండియా స్టాండ్ ఇండియా చెప్పింది. మనమేం యుద్ధాన్ని కోరుకోలేదు. ప్రైమ్ మినిస్టర్ మోడీ పుటిన్తో సంభాషణలో చెప్పాడు, దిస్ ఈజ్ నాట్ ద ఇరా ఆఫ్ వార్ అని. యుద్ధ భూమిలో ఏది పరిష్కారాలు ఉండవు అని కూడా చెప్పాము. అయినా మన చేతిలో లేని అంశాలు, మనకు సంబంధించిన అంశాలకు కాదు, మన గడ్డ పైన జరగడం లేదు, మనం చెప్పినా ఎవరు వినేది లేదు. అలాంటప్పుడు ఎందుకు వీ విల్ టేక్ అవర్ ఫారిన్ పాలసీ ఇంట్రెస్ట్? తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రజెంట్ సిద్ధమవుతున్నది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ఒక రోడ్ మ్యాప్ను సైతం ఈ వేదికగా ప్రకటించబోతోంది. దేశ విదేశాల నుంచి వచ్చే వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో జరగబోతున్న ఈ సదస్సుతో బ్రాండ్ హైదరాబాద్ను మరింత పెంచడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. సిఎస్ దీని గురించి మాట్లాడుకుందాం. సో సార్, లాస్ట్ టైం ప్రీవియస్లీ కూడా మనం మాట్లాడుకుందాం గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి అండ్ ప్లాన్ 2047కు సంబంధించి. సో ప్రెజెంట్ ఈ సమ్మిట్ ఇంకా దగ్గరకు వస్తోంది కాబట్టి ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమైన లక్ష్యం ఏంటంటారు? అండ్ 2047 $3 ట్రిలియన్ ఎకానమీ, $3 ట్రిలియన్ ఎకానమీని ఎలా చూడాలంటారు? అంటే డెఫినెట్గా ఏ కంట్రీ అయినా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ వ్యక్తి అయినా, ఏ ఆర్గనైజేషన్ అయినా లక్ష్యాలను పెట్టుకోవాలి, లక్ష్యాలను ముద్దాడాలి. మీకు సత్యానాదిలో మాట అంటాడు, హ్యావ్ ఎ డ్రీమ్, చేజ్ ఇట్, కాన్స్టాంట్లీ ఇంప్రూవ్ టు రియలైజ్ ఇట్ అని. అంటే ఒక కళ కనండి, ఆ కళను వెనకాల పరిగెత్తండి, ఆ కళను సాకారం చేసుకోవటానికి నిరంతరం మెరుగుపరుచుకోండి అని. సో ఇది అందరికీ వర్తిస్తుంది. అందువల్ల ఆ తెలంగాణను $3 ట్రిలియన్ ఎకానమీకి తీసుకెళ్లాలని లక్ష్యం పెట్టుకొని ఏ రంగాల్లో ఏం చేయాలని నిర్దిష్ట ప్రణాళికలు వేసుకొని అడుగులు వేయడం అనేది ఆహ్వానించాల్సిందే. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్లానింగ్ ఫెలాసీ ఉండకూడదు. ప్లానింగ్ ఫెలాసీ ఉంటే అభివృద్ధి చెందము. సో అందువల్ల మీకు సైకాలజీలో ప్లానింగ్ ఫెలాసీ కాన్సెప్ట్ ఉంది. అంటే మనము ఏ పని అనుకున్నప్పుడు ఆ పనికి ఉండే ఇబ్బందులు ఏంటి, సవాళ్ళు ఏంటి అనే అంచనా కూడా కరెక్ట్ ఉండాలి. అంచనా లేనప్పుడు సమస్య వస్తుంది. అందువల్ల ప్లానింగ్ ఈజ్ నాట్ రాంగ్, ప్లానింగ్ ఫెలాసీ ఈజ్ రాంగ్. సో అందువల్ల ప్లానింగ్ ఫర్ $3 ట్రిలియన్ ఎకానమీ ఈజ్ అబ్సల్యూట్లీ నాట్ రాంగ్. ఆ ప్లానింగ్ ఫెలాసీ ఉండకుండా జాగ్రత్త పడాలి. అల్టిమేట్గా ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ లేకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే విజన్ కాదు అవుట్కమ్ ముఖ్యం, అవుట్లేస్ కాదు అవుట్కమ్ ముఖ్యం. దట్ డజంట్ మీన్ విజన్ ఉండకూడదని కాదు, విజన్ ఉండడాన్ని మనం తప్పు పట్టకూడదు. అది అవుట్కమ్గా మారాలి అంటే ఒక బలమైనటువంటి కృషి అవసరము. అది జరుగుతుందని ఆశించుదాం. అందులో హైదరాబాద్కి ఏంటంటే ట్రెమెండస్ పొటెన్షియల్ కూడా ఉంది. హైదరాబాద్ కనెక్టివిటీ ఉంది, క్లైమేటిక్ కండిషన్స్ ఉన్నాయి, కాంపోజిట్ కల్చర్ ఉంది. హైదరాబాదు డెమోగ్రఫీ చాలా అట్రాక్టివ్, అనేక ప్రాంతాల నుంచి అనేక భాషలకు చెందినవారు ఉంటారు. మీకు హైదరాబాద్ 400 years హిస్టరీ చూస్తే ఇట్స్ ఆల్వేస్ ఎ గ్లోబల్ సిటీ. ఇవాళ కాదు, మీకు 100 ఏళ్ల కింద కూడా చూస్తే హైదరాబాద్ వాజ్ ఎ గ్లోబల్ సిటీ. సో అందువల్ల హైదరాబాద్ ఉన్న ప్రత్యేకత ఆల్రెడీ
ప్రపంచంలో ఉన్న టాప్ గ్లోబల్ కంపెనీస్ హైదరాబాద్లో ఉన్నాయి. యు నేమ్ ఇట్ ఎనీ కంపెనీ, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్, యు నేమ్ ఎనీ కంపెనీ, యు ఫైండ్ ఇట్ హియర్. సో అదొక ప్రత్యేక. ఇండియాస్ టాప్ కంపెనీస్ ఇన్ఫోసిస్, టీసీఎస్, మీకు అన్ని రకాల అజీం ప్రేమ్జీ, విప్రో, ఇలా ప్రతి కంపెనీ ఇక్కడ ఉంది. సో ఇండియా దీనికి కావాల్సిన ఒక నార్త్ సౌత్ సౌత్ మీట్స్ అంటారు. సో మీకు అటు సౌత్ ఇండియాకు ఇటు నార్త్ ఇండియాకు ఒక అనుసంధాన జాగ్రఫీగా తెలంగాణ ఉంది. సో ఇన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అందువల్ల మీకు రీజనబుల్లీ స్టేబుల్ సొసైటీ, స్టేబుల్ పాలిటీ, సో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఒక ఐటీ ఈకో సిస్టమ్ ఉంది. మీకు లీడింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉండడం వల్ల హ్యూమన్ రిసోర్సెస్ ఉంటాయి. ఐఐటి హైదరాబాద్ ఉంది, IIIT ఉంది, ఐఎస్బి ప్రపంచంలోనే టాప్ బిజినెస్ స్కూల్స్లో ఒకటి, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఉంది, ఇండియాస్ మోస్ట్ రివర్డ్ ఇన్స్టిట్యూషన్స్లో ఒకటి. మీకు టాప్ మోస్ట్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ. మీకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, జీనోమ్ వ్యాలీ ఉంది. ఇదొక బల్క్ డ్రగ్ క్యాపిటల్గా ఇండియా మీకు హైదరాబాద్కు పేరు. ఒక బలమైన ఫార్మా ఇండస్ట్రీ ఉంది. ఇది డిఫెన్స్ ఇండస్ట్రీ చాలా బలంగా ఉంది. మీకు BMW కార్లలో తయారయ్యే కాంపోనెంట్స్ హైదరాబాద్లో తయారవుతాయి. అలాగే మీకు మంగళయాన్, చంద్రయాన్లో వాడిన పరికరాలు కూడా హైదరాబాద్లో తయారయ్యాయి. రీసెంట్గానే స్టార్టప్ క్యాపిటల్ ఆఫ్గా హైదరాబాద్కు ఒక పేరు తెచ్చిన స్కై రూట్ క్యాంపస్, ఇన్ఫినిటీ క్యాంపస్ను ప్రైమ్ మినిస్టర్ మోడీ ప్రారంభించాడు. తొలిసారిగా భారతదేశ చరిత్రలో ఒక ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ ఆర్బిట్లోకి రాకెట్ పంపించగలుగుతున్నారు. ఇది మామూలు ఇన్నోవేషన్ కాదు, మామూలు ఎంటర్ప్రినర్షిప్ కాదు కదా. సో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఏరోస్పేస్ ఇండస్ట్రీ చాలా బలమైన పాత్ర ఉంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉంది. సుకోయ్ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి పార్ట్స్ ఇక్కడ తయారవుతాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో తేజస్ లాంటి లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ సంబంధించినటువంటి కాంపోనెంట్ తయారవుతాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ఉంది. అగ్ని లాంటి మిసైల్స్కు కావాల్సిన డిజైన్లు ఇక్కడ తయారవుతాయి. సో దిస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హైదరాబాద్. చాలామందికి తెలియని అంశం. హైదరాబాద్కు ఉన్నటువంటి ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. సో అందువల్ల హైదరాబాద్ ఇస్ సర్టన్లీ ఒక గ్రోత్ ఇంజన్. అందులో తెలంగాణకు ఒక బంగారు గుడ్లు పెట్టే బాత్ లాంటిది హైదరాబాద్. ఎందుకంటే హైదరాబాద్ ఫ్యూయల్స్ తెలంగాణ ఎకానమీ. అంటే మీకు హైదరాబాద్ పెరుగుతున్న కొద్దీ తెలంగాణ ఎకానమీ పెరుగుతుంది. హైదరాబాద్కు ఉన్న జాగ్రఫికల్ అడ్వాంటేజ్ కూడా చాలా రాజధానులకు ఉండవు. చాలా రాజధానులు ఏదో ఒక మూల ఉంటుంది. హైదరాబాద్ నడిబొడ్డున ఉంది తెలంగాణ. అందువల్ల దెర్ ఇస్ నో ల్యాండ్ ప్రాబ్లం. ఇప్పుడు మనం చూస్తున్నాం బెంగళూరు ఈ సఫర్ ఫ్రమ్ ఎ సివియర్ ల్యాండ్ క్రైసిస్. ఎక్స్పాండ్ అయ్యడానికి స్కోప్ లేకుండా ఇబ్బందులు పడుతోంది. మీకు అదే చెన్నై ఉంది, దానికి వరద ప్రమాదం ఉంది. సో మనకు వరద ప్రమాదం లేదు. మీకు ల్యాండ్ ఎటంటే హైదరాబాద్ ఎటన్నా ఎక్స్పాండ్ కావచ్చు, ఎన్ని వైపులైనా ఎక్స్పాండ్ కావచ్చు. సో అన్ని వైపులా ఎక్స్పాండ్ అయ్యడానికి ఉన్నటువంటి పొటెన్షియల్ కూడా హైదరాబాద్కు ఉంది. సో ఇన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు హైదరాబాద్ విల్ ఆల్వేస్ ప్రొపైల్ తెలంగాణ కదా. బ్రాండ్ అమరావతి ఇది ఏపీ సీఎం చంద్రబాబు యొక్క కళ, అండ్ దాట్ వి ఆల్ నో అబౌట్ ఇట్. మరి ఆ కళకు మెగా హైదరాబాద్ ముప్పు పొంచుందా? అసలు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వహిస్తున్న ఈ సదస్సుతో ఇప్పుడు ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే డెవలప్మెంట్లో దూసుకుపోతున్న హైదరాబాద్ ఎఫెక్ట్ ఇప్పుడిప్పుడే పెరుగుతున్న అమరావతిపై ఎలా ఉండబోతోంది అనేది వి గోయింగ్ టు డిస్కస్. సుయస్ సార్, ఇది మేజర్ క్వశ్చన్గా వినిపిస్తోంది. అంటే ఇటు బయట నుండి వచ్చే ఆర్గనైజేషన్స్ అండ్ జాబ్ ఫెసిలిటీస్ను ఇటు అట్రాక్ట్ చేయడంలో హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్డ్ కాబట్టి ఇది ముందస్తుగా ఉండొచ్చు అనే ఒక అనుమానాలు సైతం తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఉంది. సో దీనికి సంబంధించి ఏమంటారు మీరు? అంటే రెండు కూడా డిఫరెంట్ జియోగ్రఫిక్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి దే అట్రాక్ట్ డిఫరెంట్లీ అని అంటారా, లేకపోతే అసలు వాట్ డ్యూ థింక్ సార్? హైదరాబాద్ను అమరావతిని మనం ఎప్పుడు కంపేర్ చేయాల్సిన అవకాశమే లేదు. హైదరాబాద్కు ఒక 400 years ఆఫ్ హిస్టరీ ఉంది. అమరావతికి ఆ రకమైన హిస్టరీ లేదు కదా. అందువల్ల మనం దట్ ఇస్ అ రాంగ్ కంపారిజన్. అమరావతితో విశాఖపట్నం కూడా ముందుంది కదా. అట్లంటే ఇటీవల గూగుల్ AI హబ్ పెట్టారు. ఎక్కడ పెట్టారు? చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో పెడుతున్నాడు అదాని డేటా సెంటర్, కానీ అమరావతి ఎందుకు పెట్టడం లేదు? అదాని డేటా సెంటర్ని అమరావతిలో పెట్టచ్చు కదా. అది అమరావతిని AI సిటీగా డెవలప్ చేస్తానని కూడా ప్రామిస్ చేశారు కదా. మరి తీసుకెళ్ళి విశాఖపట్నంలో ఎందుకు పెట్టాడు? చంద్రబాబు నాయుడు కూడా తెలుసు అమరావతి గురించి ఎన్ని చెప్పినా అల్టిమేట్గా ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్ ఎక్కడికి వస్తాడు, ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అక్కడికి వస్తాడు. ఎందుకంటే దానికి అండర్ సీ కేబులింగ్ ఉండాలి,
దాని అడ్వాంటేజ్ దానికి ఉన్న విశాఖపట్నం. అందువల్ల వై కంపేర్ అమరావతి అయితే హైదరాబాద్, అమరావతి విత్ వైజాగ్ ఉంది కదా. పోనీ ఇటీవల పార్ట్నర్షిప్ సమ్మిట్ పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఎక్కడ పెట్టాడు? వైజాగ్లో పెట్టాడు. అమరావతిలో ఎందుకు పెట్టలేదు? అమరావతిలో పెట్టవచ్చు కదా, పార్ట్నర్షిప్ సమ్మిట్ పెట్టుబడులను సమీకరించడానికే కదా. మరి అమరావతిని ఎందుకు షోకేజ్ చేసుకోలేకపోయారు? చంద్రబాబు నాయుడు కూడా తెలుసు అమరావతిలో షోకేజ్ చేయడానికి ఇంకా ఏమీ లేదు, ఇప్పటికిప్పుడు నిర్మాణాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయని. అందువల్ల విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ పెట్టాడు, అమరావతిలో పెట్టలేదు కదా. అందువల్ల అమరావతికి విశాఖపట్నం ముందుంటే ఇక హైదరాబాద్ ఎలాగో ముందుంటుంది. అందువల్ల హైదరాబాద్తో పోలికే లేదు. ఈ రాంగ్ పోలిక ప్రతిసారి తీస్తుంటారు. దానికి కారణం ఏంటంటే రాష్ట్ర విభజనకు హైదరాబాద్ వాజ్ ఎ పాయింట్ ఆఫ్ డిస్ప్యూట్, పాయింట్ ఆఫ్ కంటెన్షన్. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉండడం వల్ల సీమాంధ్ర ప్రాంత ప్రజలు హైదరాబాద్ నగరాన్ని కోల్పోతున్నామనే ఒక భావోద్వేగం, ఎమోషనల్ బాధ ఉండేది, పెయిన్ ఉండేది. ఎందుకంటే హైదరాబాద్తో సీమాంధ్ర ప్రజలకు ఉండేటువంటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు వాళ్ళ లెజిటిమేట్ కన్సర్న్ అది. ఇన్నేళ్ళుగా మేము ఉమ్మడి రాజధానిగా మా హైదరాబాద్తో అనుబంధాన్ని పెంచుకున్నామే కదా అని. దానికి ఎవరు తప్పని కాదు, ఆ ఎమోషన్ను రాజకీయ నాయకులు వాడుకుంటారు. అందుకే హైదరాబాదును తలదన్నే రాజధాని. హైదరాబాద్ ఎందుకు తలదన్నాలి? అమరావతిని అద్భుతంగా నిర్మించుకో, హైదరాబాద్ తలదన్నడం ఎందుకు? చంద్రబాబు నాయుడు ఎప్పటికీ అనేవాడు, ఢిల్లీ అసూయపడే రాజధాని, హైదరాబాద్ను తలదన్న. ఢిల్లీ ఎందుకు అసూయపడాలి? హైదరాబాద్ ఎందుకు తలదన్నాలి? రెండు భారతదేశంలో భాగమే కదా. అందువల్ల ఆ కాన్సెప్టే కరెక్ట్ కాదు. హైదరాబాద్ను తలదన్నే రాజధాని, ఢిల్లీ అసూయపడే రాజధాని, ప్రపంచం అంతా గర్వించే రాజధానిగా అమరావతిని కట్టుకోవాలి. మధ్యలో హైదరాబాద్తో పంచాయతీ ఎందుకు? ఈవెన్ అమరావతి వస్తే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ దెబ్బతింటుంది, హైదరాబాద్ వస్తే అమరావతిలో రియల్ ఎస్టేట్ దెబ్బతింటుంది. రెండు కూడా దెబ్బతిండొచ్చు, రెండు బాగుండొచ్చు. ఇప్పుడు మన తెలుగు వాళ్ళే సీమాంధ్ర ప్రాంతం వాళ్ళు, కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు అమరావతిలో పెట్టుబడులు పెట్టకుండా డల్లాస్లో పెట్టుబడులు పెడతలేరా? మీరు డల్లాస్లో చూడండి, మన వాళ్ళు మామూలుగా పెడతలేరు రియల్ ఎస్టేట్లో. అమెరికన్ రియల్ ఎస్టేట్లో మన వాళ్ళు చాలా ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారు. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు. వాళ్ళు అమరావతికి రావచ్చు కదా. మరి హైదరాబాద్ పక్క పెట్టండి, డల్లాస్ ఎందుకున్నారు? అదెందుకు ఆఫ్రికాలో కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు పెట్టుబడులు పెడతలేరా? పక్కనే అమరావతి ఉండగా అమరావతి కాకుండా ఆఫ్రికాలో పెట్టుబడులు పెడుతున్నారు. అందువల్ల పెట్టుబడికి రాగదోషాలు ఉండవు. పెట్టుబడికి ఎక్కడ లాభాస్తే అక్కడ పెడతారు. అమరావతికి చెందిన పెట్టుబడిదారుడు కూడా అమరావతిలో పెట్టడు. లాభం వస్తుంది అనుకుంటే డల్లాస్లో పెడతాడు, ఆఫ్రికాలో పెడతాడు. సో అందువల్ల దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ లైఫ్. కాలిఫోర్నియాలో ఇల్లు కొంటాడు కానీ మీకు తుళ్ళూరులో తాడికొండలో కొన్న ఇల్లు అంటే కొంటాడా? సో ఆ కొనాల్సిన సందర్భం వచ్చినప్పుడు కొంటాడు. అందువల్ల ఈ ఎమోషన్స్తో డెవలప్మెంట్ ఎకానమీ పెరగదు. ఎకానమీ డిపెండ్స్ ఆన్ మెటీరియల్ ఫ్యాక్ట్స్, డజంట్ డిపెండ్ ఆన్ ఎమోషనల్ ఫ్యాక్ట్స్. అందువల్ల రియల్ ఎకానమీ డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా అన్నీ డెవలప్ అవుతాయి, దానికేం డౌట్ లేదు. అందువల్ల హైదరాబాద్ వర్సెస్ అమరావతి కాదు, హైదరాబాద్ ఆర్ అమరావతి కాదు, హైదరాబాద్ అండ్ అమరావతి అనాలి. అమరావతి హైదరాబాద్ రెండు. అందుకే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కరెక్ట్గా చెప్పాడు, మాకు పోటీ తమిళనాడుతో కాదు, కర్ణాటకతో కాదు, ఆంధ్రప్రదేశ్తో కాదు, మేము జపాన్తో, కొరియాతో పోటీ పడతామని. దట్ ఇస్ ద రైట్ అంబిషన్ కదా. సో అందువల్ల అయితే ఈ కంపారిజన్ ఎందుకు వస్తుంది అంటే, చంద్రబాబు నాయుడు క్వాంటమ్ సిటీగా అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా డెవలప్ చేస్తాను అని ఎప్పటి నుంచో అంటున్నాడు. కానీ ఈలోగా హైదరాబాద్ ఏకంగా నీతి ఆయోగ్తో కలిసి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ క్వాంటమ్ స్ట్రాటజీ అనే ఒక పాలసీని లాంచ్ చేసింది. అది నీతి ఆయోగ్తో కలిసి, నీతి ఆయోగ్ మోడీ ప్రభుత్వంలో భాగం. సో నీతి ఆయోగ్తో కలిసి ఇటీవల బట్టి విక్రమార్క రిలీజ్ చేశాడు తెలంగాణ క్వాంటమ్ స్ట్రాటజీ అని చేసి, హైదరాబాద్ను ఇండియాస్ క్వాంటమ్ ఎకానమీలో నిలుపుతామని. హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజెస్ రీత్యా అది ఆ పాసిబిలిటీ తొందరగా ఉంటుంది. అందువల్ల మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా అమరావతిని డెవలప్ చేస్తామని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. హైదరాబాద్లో ఆల్రెడీ గూగుల్, మైక్రోసాఫ్ట్, నేమ్ ఎనీ కంపెనీ, నేషనల్ ఇంటర్నేషనల్ ఐటీ మేజర్స్ ఉన్నాయి. అందువల్ల హైదరాబాద్లో ఏఐ సిటీనిగా హైదరాబాద్ డెవలప్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. అందువల్ల ఈ రెండు కంపారిజన్ల వల్ల మీకు ఈ సమస్య వస్తుంది. కానీ లెటర్స్ కంపీట్ విత్ ద వరల్డ్. తెలుగు వాళ్ళు ఒకరికొకరు పోటీ పడాల్సిన అవసరం లేదు, ఒకరి కింద చేరి ఇంకోరు లాక్కోవాల్సిన అవసరం లేదు. పెట్టిన లాభం రెండు రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి కావచ్చు, హైదరాబాద్ అభివృద్ధి కావచ్చు, అమరావతికి అభివృద్ధి కావచ్చు. హైదరాబాద్కు అమరావతికి లంక పెట్టి, సో హైదరాబాద్ అసూయ తలదన్నే రాజధాని అమరావతిలో వద్దు, అమరావతి తలదనడానికి హైదరాబాద్ వద్దు, రెండు కలిసి ప్రపంచ నగరాలతో పోటీ పడదాం.
మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూను దూషించడమే ఇటు కేంద్రంలోని అధికార పార్టీ యొక్క మేజర్ లక్ష్యం అంటూ కూడా ఆరోపించారు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ. దేశ తొలి ప్రధాని నెహ్రూ ఘనతలను తుడిచివేయడమే కాకుండా ఆయనకు సంబంధించిన సామాజిక రాజకీయ పునాదులను నాశనం చేయాలని చూస్తుందంటూ బీజేపీ పేరెత్తకుండానే ఫైర్ అయ్యారు ఆవిడ. అసలు సోనియా గాంధీ ఏమన్నారనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. It is inevitable that such a monumental figure will have his life and work analyzed and critiqued. That is indeed as it should be. Although the temptation to divorce him from his times and the challenges that he had to face, and to look at him devoid of the historical context in which he functioned, has become quite widespread. Yet, while we welcome ongoing analysis of his contributions, what is not acceptable is the systematic attempt being made to denigrate, distort, demean, and defame him. The sole objective of this is to not only diminish him as a personality, his universally recognized role in India's independence struggle, and his early decades as a leader of an independent nation challenged by unprecedented problems, but it is also to demolish his multifaceted legacy in a crude and self-serving attempt to rewrite history. ఇన్ షార్ట్ చెప్పాలంటే క్లియర్గా కూడా ఇటు నెహ్రూ యొక్క హిస్టరీనే చెరిపేయడానికి ఇటు గవర్నమెంట్ ట్రై చేస్తుంది అంటూ కూడా ఆవిడ వ్యాఖ్యానించారు. ఆవిడ బీజేపీని టార్గెట్ చేస్తూ బీజేపీ పేరెత్తకుండానే మాట్లాడారు. సో దీనికి సంబంధించి విల్ టేక్ ద ఎనాలిసిస్. సో సార్, రీసెంట్గా ఇటు సోనియా గాంధీ మాట్లాడిన ఈ కమెంట్స్ని ఎలా చూడాలంటారు? అండ్ వాట్ యూ థింక్ అబౌట్ బీజేపీ స్టాండ్? బీజేపీ నిజంగానే అలా వ్యవహరిస్తుంది అనుకోవాలా? దాంట్లో అనుమానం ఏంటి, బహిరంగంగానే చెప్తున్నారు కనుక నిజంగానే వివరిస్తుందనే ప్రశ్న ఉత్పన్నం కాదు. ప్రశ్న ఏంటంటే ఎందుకు అలా వివరిస్తుంది అని. సో బీజేపీకి నెహ్రూ పట్ల ఎందుకంత విద్వేషము, ఇది ప్రశ్న. ఎందుకంటే నెహ్రూను విమర్శించకూడదు, విశ్లేషించకూడదని సోనియా గాంధీ కూడా అనలేదు. సోనియా గాంధీ బయటలో చూశారు, మీరు ఎనలైజ్ చేయొచ్చు, క్రిటిక్ చేయొచ్చు, కానీ అభాండాలు వేసి అప్రతిష్ట పాలు చేయొద్దు. ఎందుకు మరి బీజేపీకి అంత విద్వేషం? వాస్తవంగా బీజేపీ గాంధీ కూడా అంగీకరించారు. గాంధీజీని జాతిపిత అని బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒప్పుకోరు. రాజకీయాల కొరకు, ఓట్ల కొరకు గాంధీని ఇంకా పూర్తిగా త్యజించలేకపోతున్నారు. కానీ పూర్తి స్థాయిలో భారతదేశం పైన ఆధిపత్యం వచ్చాక గాంధీని కూడా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించారు. మీకు ఎందుకు అంటే నెహ్రూ స్వభావానికి మోడీ స్వభావానికి ఒక చిన్న కంపారిజన్ చెప్తాను. నరేంద్ర మోడీ తన గురువు భారతీయ జనతా పార్టీని ఈ స్థానానికి తీసుకొచ్చినటువంటి హిందుత్వ రాజకీయాల్లో ఒక పితామహుడు లాల్ కృష్ణ అద్వానీ, ఎల్కే అద్వానీ. ఎల్కే అద్వానీకి ఏ పద్ధతి పట్టించాడు మోడీ? ఆఖరికి ఆయనకు రాష్ట్రపతి కూడా కాకుండా అడ్డుకున్నాడు. ఎల్కే అద్వానీ ప్రెసిడెంట్ చేస్తా అంటే ఎవరాపారు మోడీని? ప్రతిపక్షాలు వద్దనయ్యా. ఎల్కే అద్వానీకి ఆఖరికి భారతరత్న కూడా ఇవ్వడానికి సిద్ధపడలే మోడీ. ఆర్ఎస్ఎస్ నుంచి వ్యతిరేకత వచ్చాక అంగీకరించారు. ఎందుకంటే రాజకీయాల కొరకు కర్పూరి ఠాగూర్, చరణ్ సింగ్ వీళ్ళందరికీ ఇచ్చాక మోడీకి మీకు అద్వానీకి ఇవ్వకపోతే సంఘ్ పరివార్లో ప్రతికూలత వస్తుందని తప్పనిసరి ఇచ్చారు. సో ఎల్కే అద్వానీ తన సహస్తాలతో, తన కష్టంతో భారతీయ జనతా పార్టీని ఈ స్థాయికి నిలిపి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావటానికి ఆయన అద్వానీ నిర్మించిన బీజేపీ కారణం కదా. అద్వానీ కృషి లేకుండా మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడా? కానీ అద్వానీ పట్ల మోడీ వ్యవహరించిన తీరు మనం చూసాం. ఇందుకు పూర్తి భిన్నంగా జవహర్లాల్ నెహ్రూ తన సైద్ధాంతిక ప్రత్యర్థి అయిన హిందుత్వ రాజకీయ సిద్ధాంతకర్త అయిన నాయకుడైన శ్యామప్రసాద్ ముఖర్జీని తన క్యాబినెట్లో పెట్టుకున్నాడు. స్వాతంత్రం వచ్చాక ఎంత డిఫరెన్స్ చూడండి. తాను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించని మత రాజకీయాలకు ప్రతీకగా ఉన్న శ్యామప్రసాద్ ముఖర్జీ హిందుత్వ సిద్ధాంత నాయకుడైన, సో జనసంఘ్ ఇప్పటికీ ఆరాధ్య దైవంగా భావించే శ్యామప్రసాద్ ముఖర్జీ బీజేపీ ఇప్పటికీ కూడా అంగీకరించే
అలాంటి వ్యక్తిని ఆయన క్యాబినెట్లో పెట్టుకుంటే సొంత సిద్ధాంత గురువైన అద్వానీని ఈడ్చికొట్టాడు మోడీ. అది తేడా మోడీకి నెహ్రూకు. అందువల్ల నెహ్రూ లేదు అద్వానీకి ఈ పరిస్థితి వస్తే ఇక నెహ్రూని ఎవరు అడిగారు? ఇలా అద్వానీ పేరు ఎప్పుడన్నా మోడీ తీస్తాడా? మీరు గమనించండి. అద్వానీ బర్త్డే రోజప్పుడు ఇంటికి పోయి గ్రీటింగ్స్ చెప్తాడు తప్ప అసలు వాజ్పేయి పేరే తీయడు కదా. మీకు 70 ఏళ్లలో 2014 కన్నా ముందు దేశం గొడ్డుపోయింది, దేశంలో ఏం జరగలేదంటాడు కదా, ఇంక్లూడింగ్ వాజ్పేయి ఇయర్స్. ఎప్పుడో వాజ్పేయి పుట్టినరోజు అప్పుడప్పుడు వాజ్పేయి గురించి మాట్లాడతాడు. మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడతాడా? ఎన్నడూ మాట్లాడు. మీరు గమనించండి. ఈవెన్ వాజ్పేయి టైంలో కూడా ఏం జరగలేదంటాడు. అది ప్రత్యేకత. ఇక వాజ్పేయిని అద్వానీనే గుర్తు చేసుకోలేని మోడీ నెహ్రూని గుర్తు చేసుకుంటాడా? ఇక నెహ్రూ దేనికి రిప్రజెంటేటివ్? మీకు నెహ్రూ హయాంలో నాగార్జున సాగర్, బాక్రా నంగల్ ఇలాంటి ప్రాజెక్టులకు మూలం ఏర్పడింది. మీరు నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక ఒక పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ కట్టారో చెప్పండి నాకు ఒకటి. నెహ్రూ హయాంలో ఐఏఎంలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐఐటీలు పునాదులు పడ్డాయి. 11 ఏళ్లలో మోడీ హయాంలో నెహ్రూ కాలంలో పుట్టిన ఐఐటి లాంటిదో ఐఏఎం లాంటిదో ఒక్క విద్యాసంస్థ చూపెట్టండి. ముఖేష్ అంబానీ విద్యాసంస్థ 100 కోట్లు ఇస్తే అది ఇంతవరకు పురుడే పోసుకోలే. షో మీ వన్ ఇన్స్టిట్యూషన్ ఐఐటి ఐఏఎంలతో పోల్చగలిగినటువంటి ఒక్క ఇన్స్టిట్యూషన్ పేరు చెప్పండి. నెహ్రూ హయాంలో ఎన్ని సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్కు సైంటిఫిక్ రీసెర్చ్కు పునాదులు పట్టాయో చూడండి. అలాంటిది ఒక్కటంటే ఒకటి మోడీ హయాంలో ఎన్ని ఏర్పడిందా చెప్పండి. అందువల్ల నెహ్రూ ఇది ఇన్స్టిట్యూషన్ బిల్డర్. మరి నెహ్రూ ఒక గొప్ప స్వాతంత్ర సాంప్రదాయాలను సృష్టించాడు. ఒక డెమోక్రసీ చాలా దశలో ఉండగా దానికి పునాదులు వేశాడు. పార్లమెంటును గౌరవించాడు, ప్రతిపక్షాన్ని గౌరవించాడు. మీకు నరేంద్ర మోడీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గుర్తించాడు. కానీ నెహ్రూ ఏం చేశాడు? రామ్ మనోహర్ లోహియా మాట్లాడుతుంటే పార్లమెంట్లో ఆయన టైం అయిపోయిందని స్పీకర్ చెప్తే లేచి, అధ్యక్ష మా అధికార పార్టీ టైం కూడా ఆయనకే ఇవ్వండి, ప్రతిపక్ష నేతకు, మా వాళ్ళు ఎలాగో మాకు అనుకూలంగా మాట్లాడతారు, మా ప్రతిపక్ష నేత మాట్లాడితే నేను తెలుసుకోదలుచుకున్నాను అని చెప్తాడు. అలాంటి దానికి ఇప్పుడు మోడీ ప్రతిపక్షం పట్ల అనుసరిస్తున్న వైఖరికి ఎంత పోలికే చెప్పండి. ఇక మన నెహ్రూ వారసత్వాన్ని మోడీ ద్వేషించకపోతే ఏం చేస్తాడు? మీకు నెహ్రూ ఒక గొప్ప సెక్యులర్వాది, గొప్ప లౌకికవాది. నరేంద్ర మోడీ ఎట్టి పరిస్థితుల్లో సెక్యులరిజాన్ని అంగీకరించకపోగా సెక్యులరిజాన్ని రాజ్యాంగం నుంచే తొలగించాలి అనే సిద్ధాంతాన్ని బీజేపీ నమ్ముతుంది. అందువల్ల నెహ్రూని ఎట్లా ఒప్పుకుంటుంది? మీకు నెహ్రూ గొప్ప ఆధునిక భావాలకు ప్రతీక. సో మనం ఇప్పుడు ఏ రకమైనటువంటి వ్యవహారాలు చూస్తున్నాం దేశంలో, మూఢనమ్మకాలకు అధికారిక ముద్రలు వేస్తున్నటువంటి అశాస్త్రీయ భావాలకు అత్యంత విలువిస్తున్నటువంటి సందర్భంలో మనం బతకడం లేదా? అందువల్ల డెఫినెట్గా నెహ్రూ సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ థింకింగ్. నెహ్రూ ఒక గొప్ప స్వావలంబన, బలమైన ప్రభుత్వ రంగ పునాదులు, పారిశ్రామిక పునాదులు కోరుకున్నాడు. అందుకే నెహ్రూ టైంలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి పునాదులు పడ్డాయి. ఇప్పుడు ఎవరికి పడుతున్నాయి? క్రోనిజానికి పడుతుంది. టాటాస్కు ప్రాజెక్ట్ క్లియర్ చేస్తే 757 crore బీజేపీకి విరాళాలు ఇచ్చాడని తాజాగా scroll.inలో చూశాను నేను. అలాగే మీకు అదానీ వ్యాపారం ఎలా పెరిగిందో మనం చూస్తున్నాం. అదానికి ఎల్ఐసి నుంచి 48,000 కోట్ల రూపాయలు మోడీ ప్రభుత్వం ఇప్పించింది. దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్లన్నీ అదానికి అప్పచెప్పింది. అమెరికా కోర్టులో అదానీ పైన కేసు పడితే ఆ సమ్మన్లు కూడా అదానికి ఇవ్వడానికి మోడీ ప్రభుత్వం సిద్ధపడతలేదు. అమెరికన్ కోర్టులో లాయర్లు చెప్పారు. మరి జవహర్లాల్ నెహ్రూ ఇలా చేశాడా? జవహర్లాల్ నెహ్రూ ఒక బలమైన పారిశ్రామిక పునాదులు వేస్తే ఒక క్రోనీ క్యాపిటల్కు పునాదులు వేసి మోడీ ప్రభుత్వంలో పునాదులు పడ్డాయి. అంటే మోడీ ఏం చేయలేదని నేను అనడం లేదు, నెహ్రూతో కంపారిజన్ చెప్తున్నాను. నెహ్రూ హయాంలో డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ బలపడ్డాయి. ఇప్పుడు ఏదన్నా బలపడుతున్నాయా? కోర్టులకు జడ్జిని మేమే నియమిస్తామంటున్నారు. సిబిఐని, ఈడీని తమ చేతిలో పావులుగా మార్చుకున్నారు. మీకు వ్యవస్థలన్నిటి పెట్టుకున్నారు. నెహ్రూ ఒక గొప్ప సమాఖ్య స్ఫూర్తికి ప్రతీక. సో మీకు ఫెడరలిజానికి మారుపేరు. నెహ్రూ మోడీ హయాంలో రాష్ట్రాల అధికారులపై నిరంతరం అటాక్ జరుగుతోంది. సో అందువల్ల నెహ్రూ వాల్యూ సిస్టానికి పూర్తిగా మోడీ ప్రభుత్వం వ్యతిరేకం. అందుకే నెహ్రూ పట్ల అంత విద్వేషం. దేశంలో రూపీ పాలిటిక్స్ గురించి మనం ప్రెజెంట్ మాట్లాడుకోబోతున్నాం. ఇది ప్రెజెంట్ హాట్ టాపిక్గా నడుస్తోంది. దాట్ వి ఆల్ నో అబౌట్ ఇట్. అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఇప్పుడు 90 రూపీస్కి పడిపోయింది. ఇది చారిత్రక కనిష్టం అని కూడా చెప్పుకోవాలి. అంటే రూపాయి పతనం ఇదే మొదటిసారి ఏమీ కాదు. ఇందులో కారణాలు అనేకం సైతం ఉన్నాయి. కానీ ఇలాంటి వేళ ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు చేసిన కొన్ని కమెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 2013లో నాటి సీఎం హోదాలో మోదీ చేసిన కమెంట్స్
అరెస్టు ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ సెటైర్లు సైతం వేస్తోంది. అయితే అప్పట్లో మోదీ అసలు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ऐसे नहीं होता मित्रों, मैं शासन में बैठा हूं, मुझे मालूम है इस प्रकार से रुपया इतनी तेजी से गिर नहीं सकता। अरे ये नेपाल का रुपया नहीं गिरता है, बांग्लादेश की करेंसी नहीं गिरती है, पाकिस्तान की करेंसी नहीं गिरती, श्रीलंका की करेंसी नहीं गिरती, क्या कारण है हिंदुस्तान का रुपया पतला होता जा रहा है? ये जवाब देना पड़ेगा आपको, देश आपसे जवाब मांग रहा है। సార్ ఇదొక ఇష్యూ అయితే ద సేమ్ టైం ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ రీసెంట్గా చేసిన ఒక కమెంట్ సైతం ఇప్పుడు వైరల్గా మారింది. రూపీ వాల్యూ 90 రూపీస్కి పడిపోవడం పెద్ద మనం చర్చించుకోవాల్సిన అంశం ఏమీ కాదు, అండ్ మనకి డబ్బులు ఎలానో వస్తున్నాయి డ్యూ టు ట్రేడ్స్ అంటూ కూడా ఆవిడ వ్యాఖ్యానించడం చాలా మంది నవ్వుతున్నారు సైతం ఆవిడ చేసిన కమెంట్స్కి. ఎలా చూడాలంటారు వీళ్ళు చేసిన కమెంట్స్ అండ్ ప్రస్తుతం వీళ్ళు వైరల్ అవుతున్న అంశాన్ని ఎలా చూడాలంటారు సార్? అంటే ఇప్పుడు ఆ మోడీ బయట చూస్తే అది మోడీ వాయిసా రాహుల్ గాంధీ వాయిసా డౌట్ వస్తుంది మనకు. వాయిస్ మోడీదే, కానీ మాట్లాడేది రాహుల్ గాంధీ మాట్లాడాల్సిన వాటిలో ఇప్పుడు మోడీ మాట్లాడుతున్నాడు. టైం పీరియడ్ తెలియకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే 2013లో జరిగిన పరిణామం, 2013లో రూపాయి పతనానికి కారణం అప్పుడు టాపర్ టాంట్రమ్ అంటారు. అంటే అమెరికన్ ఎకానమీలో లిక్విడిటీ చేంజెస్, అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ విధానాల్లో మార్పు వల్ల నీకు రూపాయి విలువ పడిపోయింది. సో దాన్ని ఒక పొలిటికల్ వెపన్గా మోడీ మార్చుకున్నాడు. ఇప్పుడు మరి 90 రూపీస్ అయినా దాని మీద కనీసం రెస్పాండ్ అవ్వడానికి కూడా రెడీగా లేడు, రియాక్ట్ అవ్వడానికి రెడీగా లేడు. పైగా రూపీని డిఫెండ్ చేస్తానికి కూడా ఆర్బీఐ సిద్ధంగా లేదు. మీకు 2023-24, 2024-25 అంటే ఈ 2 ఏళ్లలో మీకు ఎవ్రీ మంత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా $40-43 బిలియన్ మార్కెట్లో రిలీజ్ చేసి మార్కెట్లో సెల్ చేసి రూపీని కాపాడింది, రూపీని నిలబెట్టే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఏప్రిల్ టు నవంబర్ మధ్య కాలంలో హార్డ్లీ $10 బిలియన్ కూడా ఆర్బీఐ విడుదల చేయలేదు. అంటే చాలా క్లియర్గా ఆర్బీఐ ఇంటర్వెన్షన్ తగ్గింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం నమ్మేది రూపాయి ఇంకా దిగజారాలని. ఎందుకంటే మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ బ్యాంక్ అది. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ ఏం చెప్తుంది, రూపీ ఇప్పటికే ఓవర్ వాల్యూగా ఉంది, ఇంకా పడిపోవాలి. రూపాయి పతనం అయితే ఎక్స్పోర్టర్లకు లాభం అని, రూపాయి పతనం అయితే ఎక్స్పోర్టర్ లాభము అనేది థియరిటికలీ కరెక్ట్. కానీ రూపాయి వాల్యూ పైన ఎక్స్పోర్ట్స్ ఆధారపడి ఉండవు. గ్లోబల్ డిమాండ్ పడిపోతున్న సమయంలో నువ్వు ఎంత చీప్గా వస్తువులు అమ్మినా కొనేవాడు ఉండడు. అమెరికా టారిఫ్ల నేపథ్యంలో మనకు ప్రపంచంలో ఎగుమతులు ఒక పెద్ద ఛాలెంజ్ని ఎదుర్కొంటున్నాయి. అందువల్ల అది కేవలం రూపీ వాల్యూతో లింక్ అయి ఉన్నది కాదు. అందువల్ల మోడీ ప్రభుత్వం రూపీని డిఫెండ్ చేయడానికి రెడీగా లేదు. సో దట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఆ పాలసీని మనం రైటారంగా విశ్లేషించవచ్చు. అందువల్ల ఆ రోజుమో యూపీఏ ప్రభుత్వ హయాంలోమో రూపాయి పతనం ఏదో దేశమే దిగజారినట్టుగా శ్రీలంకది పడతలేదు, పాకిస్తాన్ పడతలేదు, ఇండియా ఎందుకు పడుతుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కదా. రూపీ ఇస్ ద ఏషియాస్ వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ. ఇప్పుడు అసలు డాలర్ వాల్యూ ప్రపంచంలో తగ్గుతున్న సమయంలో డాలర్తో పోలిస్తే రూపీ వాల్యూ పడిపోవడం ఏంటి? ఇతర దేశాల కరెన్సీలో బలపడుతున్నాయి డాలర్తో పోలిస్తే. ఉక్రెయిన్ వార్ ఉన్నా కూడా రష్యన్ కరెన్సీ నిలబడుతుంది, మనది ఎందుకు పడిపోతుంది ఆలోచించాలి కదా. వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ ఇన్ ఏషియా ఇది రూపీ. దీని ప్రభావం ఉండదు అంటే అంతకన్నా అమాయకత్వం ఏం లేదు. రూపీ వాల్యూ పతనం అయితే మన పెట్రోల్ డీజిల్ ధరల నుంచి మొదలుకొని అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇప్పటికే మన ట్రేడ్ డెఫిసిట్ $41 బిలియన్ చేరుకుంది. ఇంకా ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతుంది బికాజ్ ఇంపోర్ట్స్ బికమ్ కాస్ట్లియర్. ఆల్రెడీ మెటల్ అండ్ గోల్డ్ ప్రైసెస్ ఆకాశాన్ని అంటాయి, అవి ఇంకా పెరుగుతాయి. దాంతో మన ఇంపోర్ట్ బిల్లు పెరుగుతుంది. ఎకానమీ పైన సీరియస్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకా మోడీకి అడ్వాంటేజ్గా ఉన్నది ఏంటంటే ఆయిల్ ప్రైసెస్ తక్కువ ఉన్నాయి. మీకు 2013లో ఆయిల్ ప్రైసెస్ $140 పర్ బ్యారెల్ ఉండే, ఇప్పుడు హార్డ్లీ $60-65 పర్ బ్యారెల్ ఉంది. నిజంగా ఆ రోజు రూపాయి పతనం అనేది ఇంకెక్కువ ప్రభావాన్ని చూపింది. ఎందుకంటే ఆయిల్ బిల్లు, ఇంపోర్ట్ బిల్ మన మొత్తం ఇంపోర్ట్లో 1/3. సో అందువల్ల ఇప్పుడు ఆ బెనిఫిట్ లగ్జరీ కూడా మోడీకి ఉంది. సో అప్పటితో పోలిస్తే సగానికి సగం లేదు ఈ ఆయిల్ ప్రైసెస్. అందువల్ల రూపీ విషయంలో నరేంద్ర మోడీ ఆ రోజు చేసిన రాజకీయాలు ఇప్పుడు ఏమైనా ప్రశ్న అనివార్యంగా ఏర్పడుతుంది కదా.
సంక్షోభం సృష్టిస్తున్న ఆ భయాలేంటి? ఇప్పుడు ఈ ప్రశ్నలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. విమానయాన రంగంలో మోనోపోలీనే ఇందుకు పెద్ద కారణమని మెజారిటీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మొబైల్ రంగంలో వచ్చినట్లుగానే ఏవియేషన్ రంగంలో కూడా జరుగుతుందని ఒక టాక్స్ అయితే వినిపిస్తోంది. దీని గురించి మాట్లాడుకుందాం. సిఎస్ఆర్ ఇండిగో ప్యాసింజర్స్ ఒక్కసారిగా ఇటు ఫ్లైట్స్ డిలే అవ్వడం, ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం ఇన్ఫాక్ట్ చెప్పుకోవాలంటే. సో దాని కారణంగా ఆల్మోస్ట్ దేశం మొత్తం కూడా ఆగిపోయిన పరిస్థితి అండ్ స్పెషల్ ట్రైన్స్ సైతం వేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో దీనికి కారణం ఏంటనుకోవాలి? ఈ మోనోపోలీనే దీనికి పెద్ద కారణం అనుకోవాలా? ఇప్పుడు మీకు జార్జ్ ఫెర్నాండెస్ వాజ్పేయి ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక కీలక మంత్రిగా పనిచేశాడు. ఆయన ఏమన్నాడు, మానోపలీ ఈజ్ ఆల్వేస్ బ్యాడ్ బట్ ప్రైవేట్ సెక్టార్ మానోపలీ ఈజ్ వర్స్ దెన్ ద పబ్లిక్ సెక్టార్ మానోపలీ అన్నాడు. అంటే గుత్తాధిపత్యం ప్రమాదకరము, అందులో ప్రభుత్వ రంగ గుత్తాధిపత్యం కన్నా ప్రైవేట్ రంగ గుత్తాధిపత్యం మరింత ప్రమాదకరము అన్నాడు. సో అందువల్ల మీకు జరుగుతున్నది ఏంటి, ఇప్పుడు ఇది దీనికి మూలం ఎక్కడుంది అంటే పైలట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అని ప్రభుత్వ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పైలట్లకు ఎంత రెస్ట్ ఉండాలి, వాళ్ళ నైట్ ల్యాండింగ్ ఎన్ని ఉండాలి, ఇలాంటి రూల్స్ తెచ్చింది. ఎందుకొరకు? సేఫ్టీ కొరకు. గ్లోబల్ ఏవియేషన్ స్టాండర్డ్స్కి అనుసంధానం చేస్తూ మార్పులు చేశారు. ఈ మార్పులు ఎప్పటి నుంచి చర్చలోకి ఉన్నాయి? ఫస్ట్ ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ వారు సుప్రీంకోర్టులో 2019లో కేసేశారు. ఫైనల్గా గత 2 ఏళ్ళుగా ఈ చర్చ నడుస్తుంది. అల్టిమేట్గా ఇంప్లిమెంట్ చేసిన ప్రాసెస్ అంటే 2 ఏళ్ళు అయింది. మరి ఇండిగో ఎందుకు అవసరమైన మ్యాన్ పవర్ పెంచుకోలేదు? సో పైలట్లకు 36 అవర్స్ నుంచి 48 అవర్స్ రెస్ట్ ఉండాలని, 6 నైట్ ల్యాండ్ నుంచి 2 ఉండాలని ఇచ్చారు. కానీ ఇండిగో నెవర్ బాదర్డ్. అంటే డీజీసీఏ ఇచ్చినటువంటి పైలట్ డ్యూటీ గైడ్ లైన్స్ను కంప్లీట్గా పట్టించుకోలేదు. దాని ఇంపాక్ట్ను అండర్ ఎస్టిమేట్ చేసింది, రెగ్యులేషన్ను అవహేళన చేసింది. ఆఖరికి ఇప్పుడు ఇండిగో కోరుకున్నది అయింది కదా, కంప్లీట్ ఈ గైడ్ లైన్స్నే ఆపేశారు కేంద్ర ప్రభుత్వము. సో అంటే ఏం జరుగుతోంది, ఇవాళ దేశంలో 63% ఆఫ్ నెట్వర్క్ ఇండిగో చేతిలో ఉంది. సో ఇండిగో చేతిలో మీకు 63%. సో ఇండిగో తర్వాత ఎయిర్ ఇండియా ఇండిగో కలిపితే 85% ఆఫ్ ఏవియేషన్ ట్రాఫిక్. అందువల్ల మీరు గమనించండి, ఇండిగోలో జరిగిన ఇండిగో సమస్య మొత్తం మిగతా ఎయిర్లైన్స్కి ఇంత సమస్య రాలే కదా, మరి వాటికి ఎందుకు రాలేదు? సో అవి కాస్త ముందుగానే తమ స్టాఫింగ్ను ఇంప్రూవ్ చేసుకుంది. 6 నెలలుగా ఇండిగో ఉద్యోగుల నియామకాలపైన ఫ్రీజ్ విధించింది. అంటే డీజీసీఏను ఒక భయంకరమైన పరిస్థితి తీసుకొస్తే ఆటోమేటిక్గా డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఈ రూల్స్ ఎత్తివేస్తారు. అందుకొరకు డీజీసీఏ కేంద్రము ఎత్తివేయడానికి ప్రెషరైజ్ చేస్తానికే ఈ పని చేసిందన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.